అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అన్నట్లుగా ఎన్నో వీడియోల్లో మీకు ఎంతోమందిని పరిచయం చేశాను. ఈరోజు వీడియో అయితే మన ఆశ్రమానికి వచ్చిన నా పుట్టింటి వాళ్ళు అంటే మా చిన్నాన్న బిడ్డలు, మా మేనత్త బిడ్డలు అన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రకంగా అందరూ ఓ చోటు చేరాము. ఆ చోటు మన ఆశ్రమం కావడం నా అదృష్టం. వీళ్ళందరూ కూడా మన వీడియోలు చూస్తారు. మన వీడియోలు చూసి మన ఆశ్రమానికి రావాలని వీళ్ళకి చాలా ఇష్టము చాలా రోజుల నుండి. ఈరోజు అనుకోకుండా ఈ విధంగా కుదిరింది. అందరూ కూడా ఈ విధంగా వచ్చారు. మన ఆశ్రమానికి వచ్చిన చుట్టాలకి ఈరోజు స్పెషల్ ఏమంటే నోటి కమ్మగా వేడిగా బోండాలు, దాంతోపాటు టీ అన్నమాట. ఇంకా ఈ స్నాక్స్ తింటూ టీ తాగుతూ మా చిన్ననాటి రోజులు తీపి జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటూ ఆ రోజైతే చాలా సంతోషంగా గడిపాము. ఎందుకంటే మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదన్నట్లుగా ఉండేవాళ్ళము. ఎక్కడైనా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో కలిసేవాళ్ళం, కాకపోతే హాయ్ అంటే బాయ్ అంటే అన్నట్లుగా ఉండేవాళ్ళము. కాకపోతే ఈరోజు మన ఆశ్రమంలో మాకు మనసారా మాట్లాడుకునేదానికి టైం దొరికింది. అందరూ కూడా చాలా సంతోషపడిపోయాము. ఇది నా ఒక్కదాని మాటే కాదు, ఈ వీడియోలో కనపడుతున్న ప్రతి ఒక్కరి మాట కూడా అదేనమాట. ఏమంటే మనమందరూ కలిసి ఈ రకంగా సంతోషంగా మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో కదా అన్నట్లుగా. అంటే ఇక్కడ వచ్చిన మా బంధువులే కాకుండా మళ్ళీ వాళ్ళకి బంధువులు ఉంటారు కదా, వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కూడా మన వీడియోలు చూస్తారంట. కాబట్టి ఇక్కడ విషయాలన్నీ కూడా కనుక్కున్నారు. అంటే వాళ్ళు వంతుగా మన ఆశ్రమానికి ఏం చేయొచ్చు అన్నట్లుగా కనుక్కున్నారు. అంటే అన్నదానమా, వస్త్రదానమా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అన్నట్లుగా డీటెయిల్గా కనుక్కున్నారనమాట. మళ్ళీ వస్తారంట మన ఆశ్రమానికి వాళ్ళు వంతుగా ఏదైనా చేయడానికి. ఇంకా ఇక్కడైతే కొంతమంది సంకల్పాలు కూడా చేసుకున్నారు. వాళ్ళ సంకల్పం అయితే నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాము. ఇంకైతే మన ఆశ్రమ విషయాలకైతే వచ్చేద్దాము. ఏమంటే మన మంజులా పవర్ ఛానల్లో అమ్మ ప్రేమ లాగ్స్లో ఒక ప్రోగ్రామ్ అంటూ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, కొంతమంది అయితే చూశారు. ఇంకా కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఈ మాటలు. ఏమంటే మన ఆశ్రమ వాసులతో ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నానండి. ప్రోగ్రామ్ అంటే ఏదో టైం పాస్కో ఛానల్లో వ్యూస్ కోసమో కాదు, మన ఆశ్రమవాసులు కూడా ప్రతి ఒక్కరిని కూడా కేర్ తీసుకున్నట్లు ఉంటుందని ఆ ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందనేది ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో లింక్ స్క్రీన్ మీద ఇస్తాను, మీకు వీలు ఉంటే చూడొచ్చు, అర్థమవుతుంది. ఇంకా ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన చుట్టాలు అయితే బయలుదేరేశారండి. ఇంకా వాళ్ళకి మన ఆశ్రమం చూసి నేను చేసే సర్వీస్ చూసి చాలా సంతోషం అయిపోయిందంటే. ఆల్రెడీ వీడియోలు చూసే సంతోషపడిపోతున్నారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా చూడడం ఇంకా బాగా నచ్చింది వాళ్ళకి. నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి నన్ను బ్లెస్ చేశారు. అంటే చాలా మంచి పని చేస్తున్నారు అన్నట్లుగా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు.